ఇన్ని లక్షల మందికి ఆలయనటం కూడా చాలా ఓపికగా 50 రోజులు ఉపవాసం ఉండి చేస్తున్నారు. ఇట్లాంటి మీటింగ్లు ప్రతి సంవత్సరం జరగాలని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం ఎలా ఉందంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక సునామీ లాగా ఉన్నది. అధ్యాయంలో 3వ వచనం 4వ వచనంలో పేతురు అడుగు పెట్టగానే ఒక వ్యక్తి పేతురుని ఇట్లా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తికి కాళ్ళు లేవు. పేతురు అంటున్నాడు, మా వైపు తేరి చూడు. తేరి చూస్తున్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారములు లేవు గాని మా దగ్గర ఉన్నదల్లా యేసు నామములో లేచి నడవమన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు పేతురు నా వైపు తేరి చూడు అన్నాడంటే, పేతురు కళ్ళు పేతురువి కాదు, ఆ కళ్ళు యేసయ్య కళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. పెంతెకోస్తు దినమున వారు ఎప్పుడైతే మేఘము క్రిందకు వెళ్ళినారో వారి లైఫ్ అంతా కూడా మారిపోయింది. వారి చరిత్ర మారిపోయింది. ప్రభు అన్నాడు నా రూమ్ లో, పేతురు నా ఆత్మకి అమ్ముడుపోయినాడట. he sold, he was totally sold to my spirit. ఎప్పుడైతే దేవుని ఆత్మకి అమ్ముడుపోయినాడో పేతురు కళ్ళు యేసయ్య కళ్ళుగా మారిపోయినాయి. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాడు గట్టిగా. పేతురు చేతులు యేసయ్య చేతులుగా మారిపోయినా. ఎప్పుడు వస్తుంది సార్వత్రిక సంఘంపై మహిమ? పేతురు మనస్సు యేసయ్య మనస్సుగా మారిపోయింది. పేతురు ప్రవర్తన అంతా యేసయ్య ప్రవర్తనగా మారిపోయింది. ఎవరిని చూసినా ఆ ప్రేమ, కనికరము, వాత్సల్యత. ఎవరిని ముట్టినా స్వస్థత. ఇదే బెల్లంపల్లి పట్టణంలో యంగ్ ఏజ్ లో బ్రతుకుతూ మా తండ్రి మంచి సింగరేణి కాలరీస్ లో ఆఫీసర్, అండర్ మేనేజర్, సిఎస్ఐ స్కూల్ ముందే మా ఇల్లు. చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెరిగిన, నా కష్టాలంటే ఏంటిదో తెలియదు. ఒకానొక దినం నా హైదరాబాద్లో డిగ్రీ కంప్లీట్ చేసుకొని మరలా బెల్లంపల్లికి వచ్చిన. మరలా నా పాత స్నేహితులతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి భయంకరంగా ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తిని ఇదే బెల్లంపల్లిలో. రోడ్ల మీద మేమే, బార్ అండ్ రెస్టారెంట్స్లో మేమే, క్లబ్స్లలో మేమే, ఎక్కడ పడితే అక్కడ తాగి అల్లరి చేస్తూ అల్లరి ముఠ. కమ్ వండర్ఫుల్ వండర్ఫుల్ అలా కొంచెం అట్టుకోండి బిడ్డ మీరు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మార్వాడీ సెక్స్ అంతా, పంజాబీస్, మార్వాడీస్ అంతా. వండర్ఫుల్. మై గాడ్ బ్లెస్. ఊర్లు సాక్ష్యం లేదు. చివరికి ఎట్లాంటి కండిషన్లకు వెళ్ళినామంటే నక్సలైట్స్ ఒక హిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినాం. కొట్లాటలే. మా స్నేహితుడిని కత్తితో పొడిచి మంగళ కత్తి పెట్టి చీరి ఇదే సోమగూడెంలో పడేసి వెళ్ళిపోయినారు. నా గురించి తిరుగుతా ఉన్నారు. చివరికి ఆ రోజు అనిపించింది, ప్రాణానికి భయపడి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి పారిపోయిన వ్యక్తిని నేను. ఇంటికి ఒక్కడే కొడుకుని వాళ్ళంతా నా ఇంట్లోనే ఉండేటోళ్ళు. వాళ్ళు అంత ఎంజాయ్ చేసినా. కానీ ఎట్లాంటి భయంకరమైన స్థితి అంటే, నువ్వు కనబడితే నరుకుతాం రా అని ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే అక్కడ కూడా నిఘా వేసాను నా గురించి చంపాలని. చెప్పా పెట్టకుండా పారిపోయి చివరికి హైదరాబాద్లో
పార్కులలో, బస్ స్టాండ్లలో, ఫుట్పాత్ మీద పండుకున్న వ్యక్తిని నేను. అందరు నన్ను విడిచిపెట్టేసినారు. రక్త సంబంధులు, బంధుమిత్రులు, వీడు టార్గెట్లో ఉన్నాడు అని విడిచిపెట్టినారు. కానీ పేతురు యొక్క కళ్ళు ఆ యొక్క కుంటి వ్యక్తిని చూసినట్లే యేసయ్య కళ్ళు నన్ను చూసినాయి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి కదండి. పద్మారావు నగర్లో 2 సార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. కానీ ఒక దినం నా విశ్వవాణి మీటింగ్స్ జరుగుతున్నాయి. జోషి అన్న ప్రసంగం చేస్తున్నాడు. 3 రోజులు అవుతుంది భోజనం లేక, చాలా ఆకలితోనున్నా. ఒకవేళ ఆ మీటింగ్కి వెళ్తే వారు భోజనం పెడతారేమో అని వెళ్ళినా, కానీ భోజనం కోసం వెళ్ళిన నన్ను యేసయ్య పట్టుకున్నాడు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టినంత. ఫుట్పాత్ మీద ఉన్నావా బిడ్డ? నీవు కానీ నీ చెయ్యి నాకు ఇస్తే దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్తాయి. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ రోజు ఏడ్చుకుంటూ, యేసయ్యా నాకు ఎవ్వరు వద్దు యేసయ్యా, అందరు నన్ను విడిచిపెట్టేసి, అందరు నన్ను వెలివేశారు, భోజనం లేదు ప్రభు, కానీ ఈ రాత్రి నువ్వు నాకు కావాలి యేసయ్యా అని ఆ రోజు నా యేసయ్యకి నా చెయ్యిచ్చిన, ఆ రోజు లేవనెత్తిన ఆ నజరేయుడైన యేసు ఈ రోజు నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. చేతుల పైకి చెప్పబడుతున్నాం. ఒకవేళ అనేకులు నేను వెలివేస్తున్నారా, అపహసిస్తున్నారా, ఒంటరి వాడు అయిపోయినావా నాన్న, భయపడకో. త్రాగుబోతుమని అందరూ నిన్ను చీదరించుకుంటున్నారా, తిరుగుబోతుమని అందరు నిన్ను వెలివేస్తున్నారా, భయపడకు నానా. నన్ను ఆ ఫుట్పాత్ మీద నుంచి, రోడ్డు మీద నుంచి లేవనెత్తి స్టేజ్ మీదకి తీసుకొని వచ్చిన నా యేసయ్య ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి అదే ప్రేమ కలిగిన కళ్ళు నిన్ను కూడా చూస్తున్నాయి. నీ పాపములను నీ భార్య, నీ పిల్లలు ఎత్తిపడతారేమో కానీ నీ పాపములని క్షమించే దేవుడే మేము ప్రకటిస్తున్న ఆ నజరేయుడైన యేసు. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అడుగు పెట్టగానే అననీయ సపీరా చేసిన పొరపాటును బట్టి పేతురు తన నోటితో ఒక మాట అన్నాడు. అననీయ సపీరా చనిపోయినారు. ఈ అసాధారణమైన ఆత్మ చేత, ఈ మేఘము చేత మనం నింపబడ్డప్పుడు జీవ మరణములు మన నోటి నుంచి విడుదలవుతాయి. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. నీవు ఒక వ్యక్తిని ఒకవేళ దీవిస్తే ఆ వ్యక్తి దీవించబడతాడు. నీ నోటి నుంచి వచ్చే మాట ద్వారా ఒక వ్యక్తి మరణిస్తాడు. నీ నోటి నుంచి వచ్చే మాట ద్వారా ఒక వ్యక్తి బ్రతుకుతాడు. నీ నోటి నుంచి వచ్చే ఒక మాట ద్వారా కరువు తొలగిపోతుంది, రోగాలు వ్యాధులు తొలగిపోతాయి. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో దేవునికి కావలసిన వారు ఎవరంటే అసాధారణమైన ఆత్మతో ముందుకు సాగిపోయేవారు. ఎంతమంది కావాలా? చేయి పైకెత్తండి. రాత్రే కాలాస్ అనకొండి అర్జెంటీనా రివైవల్ తీసుకొని వచ్చినాడు. గ్రేట్ బ్రిటన్కి అర్జెంటీనాకి యుద్ధం జరుగుతుంటే అర్జెంటీనా ఓడిపోతున్నది, గ్రేట్ బ్రిటన్ గెలుస్తున్నది. అప్పుడు కాలాస్ అనకొండి 5th grade పంప్డ్ విత్ ఫైర్ ఒక స్టేడియంలో ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేసి ఒక వాక్యాన్ని ప్రకటించినాడు. ఆ దినమున అర్జెంటీనాలో ఉన్న ప్రజలందరూ మారు మనసు పొందినారు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. అప్పుడు ఒకటే అన్నాడు, అర్జెంటీనా, పీపుల్ ఆఫ్ అర్జెంటీనా, మీ అందరికి ఉన్నది ఒకటే, గర్వం, గర్వం, గర్వం. మీరు కానీ ఆ గర్వం నుంచి బయటపడి పశ్చాత్తాప పడితే గ్రేట్ బ్రిటన్ నుంచి దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. ఆ రోజు ప్రజలంతా పశ్చాత్తాపడ్డారు. ఆ గ్రేట్ బ్రిటన్ నుంచి గొప్ప విజయాన్ని ఇచ్చినాడు. నేను అందరికి విషయాన్ని చెప్తున్నాను. దేశ భవిష్యత్తు మన మీదనే ఆధారపడి ఉన్నది. ఊపిరున్న వారు చప్పట్లు కొట్టండి. మనం దేశంపై ఏది ప్రకటిస్తే జరుగుతుంది. రాష్ట్రాలపై ఏమి ప్రకటిస్తే జరుగుతుందంటే దేవుడు ఎట్లాంటి ఆత్మను మనలో ఉంచినాడంటే, ఎట్లాంటి వాక్కును మనలో ఉంచినాడంటే
దేశం యొక్క క్షేమము మన నోటి మీదనే ఆధారపడి ఉన్నది. ఆమేన్. రాష్ట్రాల యొక్క భవిష్యత్తు మన నోటి మీదనే ఆధారపడి ఉన్నది. అది ఎప్పుడు జరుగుతుందంటే నీవు బానిస ఆత్మతో ఉన్నప్పుడు జరగదు, కానీ నీవు అసాధారణమైన ఆత్మతో అడుగు పెట్టాలా. 11న ఈరోజు నేను సృష్టిలో నేను ఒక సూచన చూడాలా, ఈరోజు నాకు చూపెట్టు అన్నా. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సృష్టిలో ఒక సూచన చూసినాడు. నాకు ఈరోజు నేను చూడాలా. 11th ఆగస్ట్లో 7 days ఉన్నాయి, 6 days. ఆ మేఘము కొండను కమ్ముకున్నది. చప్పట్లు కొడదాం. ఆ క్లిప్పింగ్ చూపెట్టండి. అదిగో చూడండి, అది ఎక్కడున్నదంటే లిటరలీ కల్వరి ప్రాంగణంపై ఆ మేఘం చుట్టుకొని ఉన్నది. హైదరాబాద్కి ఫోన్ చేసినాం, ఎక్కడెక్కడికి ఫోన్ చేసినాం, బెల్లంపల్లికి ఫోన్ చేస్తే మాకేం కనబడతలేదు అన్నారు. కానీ ఆ ప్రాంగణంపై చూడండి, మేఘస్తంభం, అగ్నిస్తంభం. మరలా నిన్నటి దినమున సేమ్ అదే ప్రభు అన్నాడు, మోషే కాలంలో ఉన్న దేవుడను నేను ఇంకా బ్రతికి ఉన్నాను. చప్పట్లు కొట్టిండంతా గట్టిగా. తొలకరి వర్షము, కడవరి వర్షం మనపై కుమ్మరించబడబోతుంది. యాజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్ ఐ కేమ్ విత్ ఎ మెసేజ్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. దిస్ ఈస్ ప్రాఫెసీ. ప్రతి ప్రజలలో ఉన్న చీడ పురుగులు, పసరు పురుగులు, గొంగలి పురుగులు అనే ఆ మహాసైన్యం, నీ రక్తాన్ని పీల్చుకున్న ఆ పురుగులు, నీ ఆర్థిక రక్తాన్ని పీల్చుకున్న పురుగులు, నీ శరీర రక్తాన్ని పీల్చుకున్న పురుగులు, నీ కుటుంబ రక్తాన్ని పీల్చుకున్న పురుగులు, నీ వ్యాపారంలో, నీ సేవలో రక్తాన్ని పీల్చుకున్న ఆ పసరు పురుగులు, గొంగలి పురుగులు, ఆ మహాసైన్యం ఈరోజు నిర్మూలన కాబోతున్నాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 30-31 ఏమన్నదంటే, దొంగతనం చేసుకొని వెళ్తే వాడు 7 అంతలు తెచ్చియాల. ఎంత? దొంగతనం చేసుకొని వెళ్తే వాడు ఎంత తేవాలా చెప్పాలా? గట్టిగా 7 అంతలు తీసుకొని రావాలా. వాడు ఎంత దొంగతనం చేసిండో ఈరోజు వాడు 7 అంతలు తీసుకొని రాబోతున్నాడు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. మృత్యుంజయుడనే పాటలు, అద్భుతమైనటువంటి పాటలు, ప్రభు ఆత్మ ద్వారా చాలా చక్కటి పాటలు, టైటిల్ సాంగ్ నుంచి ఎండింగ్ సాంగ్ వరకు. అందులో చివరి పాట మాత్రం సిలువలో, ఆ సిలువలోని అంశుమతి మేరీ గారి పాట మాత్రం అదొక్కటి మేము తన పర్మిషన్తో తీసుకుని దైవ సేవకుడు పాడాడు. మిగతా 6 పాటలు కూడా ప్రభు ఆత్మ ప్రేరేపణతో దైవజనుడు, నేను నా పాటలు నేనే రాసుకున్నా, ఆయన పాటలు ఆయనే రాసుకున్నారు, మా పిల్లల పాటలు పిల్లలు. కాబట్టి ఈ మృత్యుంజయుడనే పాటలు CD ఓపెన్ చేయబోతుండగా అందరూ మాకు సహకరించారు. మృత్యుంజయుడు అనేటటువంటి ఒక CD ద్వారా ఈ పాటలను వింటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసాన్ని మీరే దయచేయని బతిమాలుకుంటూ ఉన్నాం. మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దీనికి మ్యూజిక్ చేసింది ఎవరంటే లీనస్, దీనికి అంతా మ్యూజిక్ డైరెక్టర్. మృత్యుంజయుడా, మహిమ స్వరూపుడా, మరణపు ముల్లును విరిచిన వాడా, మహిమలో కానికి తెంచినావా. మృత్యుంజయుడా, మహిమ స్వరూపుడా, మరణపు ముల్లును విరిచిన వాడా, మహిమలో కానికి తెంచినావా. నా కోసమే బలి అయితివా, నీ కోసమే నన్ను బ్రతికించినావా. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచితివే. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా ప్రత్యేక పరచితివే. కీర్తనీయుడవైన నీకే ఆరాధన, మరణము గెలిచి
పిలిచిన దేవా నీకే ఆరాధన 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 నీకే ఆరాధన. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరునా నాలో ప్రవహించెనే.
దిస్ ఇస్ లీనస్ మ్యూజిక్ డైరెక్టర్. ఈరోజు కల్వరి మినిస్ట్రీస్ 50 రోజుల ఉపవాస ప్రార్థనల చివరి రోజు ఈ మహాసభలకి నేను రావటం చాలా సంతోషంగా ఉంది. నేను రక్షింపబడినటువంటి సంఘం ఇది. ఈ 50వ రోజు ఈ కూడికలో, ఈ మహాసభల్లో నేను చూసింది ఏంటనంటే, మరి సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు అరణ్యములలో ఆయన సువార్త చేసినట్టుగా విన్నాను. మరి బహుశా ఈరోజు అదే ఇక్కడ రిపీట్ అయినట్టుగా నేను అనుకుంటున్నాను. ఏంటంటే, అపోస్తలులకు ఇవ్వబడినటువంటి అతి అధికారాన్ని చేతపుట్టుకుని ప్రవీణ్ అన్న వాళ్ళ మినిస్ట్రీ మరి ఈ అరణ్యాల్లో, బెల్లంపల్లి అనేది నాకు తెలిసి అరణ్య ప్రాంతమే అనుకుంటున్నాను. మరి ఇలాంటి అరణ్య ప్రాంతంలో మరి లక్షలాది మంది జనం, ఈ జన సందోహం చూసినప్పుడు నాకు ఆ సువార్తల్లో ఆ వచనాలు గుర్తొచ్చినాయి. కానీ ఎంత గొప్ప ధన్యత ఈ మినిస్ట్రీకి నేను సంగీత దర్శకుడిగా ఉండటం నిజంగా నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు ఇక్కడ చూసాము. నిజంగా ఈ ప్రార్థనలో ఒక న్యూ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అందరికీ కలుగజేసినాడు పాస్టర్ ప్రవీణ్ గారు. నిజంగా ఇటువంటి ప్రార్థనలు అందరూ కూడా చేసి ఆశీర్వాదాలు పొందుకోవాలి. గాడ్ బ్లెస్ యు. ఇది ఒక పబ్లిక్ మీటింగ్ లాగా వచ్చినారు, చాలామంది వచ్చినారు. ఈ సోమగూడెం ప్రాంతంలో ఇంతమంది క్రౌడ్ను, ఇంతమంది జనాన్ని ఎప్పుడు చూడలేదు. ఇంతమంది ట్రాఫిక్ కూడా, ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ చాలా చక్కగా నిర్వహిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన కూడా స్వస్థత పొందినాం. మా ఆయన బాగా సీరియస్ ఉండే, కరీంనగర్ హాస్పిటల్లో అడ్మిట్ ఉండే. దేవునికి ప్రార్థన చేసుకొని ఇక్కడికి వచ్చినాం. నన్ను ముట్టిండు. ఇవాళ వచ్చినాం. గత వారం నుంచి నేను అపోలో కరీంనగర్ హాస్పిటల్ అడ్మిట్ ఉంటుంది. మేము ప్రార్థన చేసుకున్నాం. లాస్ట్ రోజు ఇక్కడ రావాలని మేము ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడికి వచ్చినాం. మేము దేవుడు మమ్మల్ని ముట్టిండని మేము విశ్వాసంతో స్వస్థత పొందామని మేము దేవుడిని విశ్వాసంతో మేము నమ్ముతున్నాం. Praise Lord. This is the first time I am coming to this meeting. Amazing, and I have not seen this crowd anywhere else. And it was really well organized, and all the volunteers had done their job very well. And it was very nice to see all colorful things, and the word of God was very good. ఈ రోజు రాత్రి చాలా అద్భుతంగా జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం బ్రదర్ చేశారు. ప్రసంగంలో చాలా విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది. ఇంకా జనాన్ని మేము ఎక్కడ చూడలేదు. ప్రవీణ్ పాస్టర్ గారు 50 రోజుల ఉపవాస ప్రార్థన అనగానే చాలామంది వచ్చారు. ఇది దైవ సన్నిధితో కూడిన ఈ కూటమి ఎంతో అద్భుతంగా జరిగింది. ఇంత జనం రావడం అద్భుతంగా ఉంది. యేసయ్య కృప వల్ల జరిగిందని మేము అందరం నమ్ముచున్నాం. మేము ఇక్కడికి వచ్చి మేము చాలా ఆనందంతో వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడికి వచ్చాక నేను ఇంతకుముందు చాలా విధాలుగా తిరిగి ఉన్నాను, కానీ ఇక్కడికి వచ్చే వాక్యం విన్నాక నాకు చాలా మారు మనసు కలిగిందని నమ్ముచున్నాను. నాలాగే ఇంకా చాలామంది మారాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఈ లోకంలో ఉండి తెలిసి తెలియని గమ్యం లేనప్పుడు మా జీవితాలకి, బతుకులకి మాకు కొత్త అర్థాన్ని ఇచ్చి దేవుడు అంటే తెలుసుకోవడానికి సహాయం తెలియజేసిన ఈ కల్వరి పరిచర్యలో మేము పాలిభాగస్తులైనందుకు మేమెంతో ఆనందిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము చాలా అద్భుతంగా మరి ప్రవీణ్ పాస్టర్ ద్వారా మరి 50 రోజుల ఉపవాస కూడికలో మరి ఈ అసాధారణమైన ఆత్మను పొందుకొని మేము వెళ్తున్నామని, మరి దేవుడు చెప్పిన మాటలసారంగా మేము జీవిస్తామని, మరి యేసు మరి చెప్పిన మాటలు స్పష్టంగా మరి ప్రవీణ్ పాస్టర్ మరి అమ్మగారైన సారన్ సిస్టర్ గారు మరి చక్కని మాటలు బయలుపరిచారు. అద్భుతం అండి. మీటింగ్స్ నిజంగా పరలోకం దిగి వచ్చినట్టుగా ఉంది. చాలా ఈ జనాన్ని చూసి మేమైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజంగా ఇది భారతదేశానికి, తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రవీణ్ బ్రదర్కి, సారన్ సిస్టర్కి వందనాలు. మృత్యుంజయుడా, మహిమ స్వరూపుడా, మరణపు ముల్లును విరిచిన వాడా, మహిమలు కానికి తెంచినావా. ఇన్ని లక్షల మందికి ఆలయాన్ని కూడా చాలా ఓపికగా 50 రోజులు ఉపవాసం ఉండి చేస్తున్నారు. మరణపు ముల్లును విరిచిన వాడా, మహిమలు కానికి తెంచి
చేసినావా